హలో సంధ్య. బ్రహ్మ ఏమైపోయావు? నేను ఇక్కడ పోరాడుతూనే ఉన్నాను సంధ్య. కానీ డోంట్ వరీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని అక్కడ తీసుకొస్తాను, నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ విషయం పబ్లిక్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పోలీస్ కమిషనర్ తో మాట్లాడమంటావా? వద్దు. ఓకే. ఆడు చిన్నప్పుడు అలిక్య మేడంతో చదువుకున్న చిన్నగాడంట సార్. అంతకు మించి మాకు ఇంకేం తెలియదు సార్. నిజం సార్, ఒట్టు సార్. ఉంటాం సార్. ఊరు బయలుదేరుదామా? ఇదేనా రావడం బావా? నాన్నెక్కడా? వెనక పక్క ఉన్నాడు బావా. ఇదేనా బాబా రావడం? పిచ్చేశ్వరిని పిలవండి. నేను చెప్పేంత వరకు ఇక్కడి నుంచి బయటికి రాకు. ఒక్క మాటకే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇవాళ రేపు మాట మీద నిలబడితే తాట ఊడిపోద్ది. పో. నేను పోతున్నా, ఏదైనా మాట్లాడు. మీరు బండి. నీకు ఢిల్లీశ్వరరావు అని పేరు పెట్టింది ఢిల్లీకి రాజు అవుతావని, అంతేగాని పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటావని కాదు. సర్లే, పదవి పోతే పోయింది. జనాలు సింపతి పోకుండా చూసుకో. నీకు నా మీదున్న రెస్పెక్ట్ కూడా పోకుండా చూసుకుంటాను. సార్ 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 మినిస్టర్ గారు సార్, ఇక్కడ సార్ మీ వాడు మా అమ్మాయిని ఎత్తుకొచ్చాడు సార్. అంతేకాకుండా బొత్తిగా మర్యాద లేకుండా నన్ను ఈ బాత్రూంలో ఉంచాడు సార్. సార్ నన్ను విడిపించండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నేను మీ ఫ్యాన్ని సార్. రేయ్, మనాడెవరో అమ్మాయిని తీసుకొచ్చాడంట, చూడండి రా. చెన్నై పిలుస్తున్నాడు రా. ఈ అమ్మాయిని నాకు పిలిచింది. పిలుస్తున్నారు కదా, పో. ఎక్కడా ఎక్కడున్నావన్నా? ఈ అమ్మాయి కాదులే, వదలండి. ఈ అమ్మాయి ఎవరు తెచ్చారు? జంగమామ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? జంగమామ పెళ్లి కుదిరితే ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళ ఊరికెళ్ళి జంగమామ మంచోడు కాదు, అతన్ని చేసుకోకని చెప్పింది. అంతే, జంగమామ కోపం వచ్చి దీన్ని లాక్కొచ్చి పడేశాడు. పాపా లోపలికా బయటకా? లోపలికి. వాడిని తీసుకురండి. సార్ థ్యాంక్ యూ సార్, నేను బయలుదేరుతాను సార్. సార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీయించుకుంటాను సార్. అరే గడ్డం ఫోటోది సార్, చెయ్యండి సార్. సార్ నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఇట్రారా. ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? ఇదేనండి. ఎస్, స్ట్రైట్ బాత్రూమ్. నమస్తే అయ్యా.
ఎప్పుడు వచ్చావనే? అమ్మాయితో చిన్నప్పుడు చదివిన చిన్నగాడంటే వాడరా. చిన్నగాడు వాడు ఆ కొండలరావు కొడుకు. వాడితో పందెం పెట్టుకుని మన పిచ్చోడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు పొలం నేను కౌలు చేస్తానమాట నిజమే కానీ బావా, వాళ్ళు ఎప్పుడు కౌలు కోసం నన్ను కలవలేదు, ఎవరితో కబురు కూడా చేయలేదు బావా. నీకెందుకు అబద్ధం చెప్తాను బావా, వాళ్ళు ఏమన్నా నా చుట్టాలా పక్కాలా? కొండలరావు ఒకసారి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ అయితే పల్లె ఉన్నట్టు చెప్పినట్టు గుర్తు బావా. అంతకు మించి నాకు ఇంకేం తెలియదు బావా. ఇక్కడ కొండలరావు అని ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఈ ఊర్లో ఉండట్లేదు. వాళ్ళు ఈ ఊళ్ళో లేరంటయ్యా. బ్యాంకులో ఏ అడ్రస్ ఉందో కనుక్కోండి. బ్యాంకులో కూడా పాత అడ్రస్ ఉందయ్యా. ఇది వాళ్ళు వాడిన ఏటీఎంల లిస్టు. వెతుకుదాం, ఊళ్ళన్నీ వెతుకుదాం. పాదయాత్ర చేస్తూ నాన్న చెప్పినట్టు జనాల సింపతి దొరుకుతుంది, వాడు దొరుకుతాడు. ఈ ఫోటోని ఎవరు ముట్టుకోకూడదని చెప్పానా? నా కూతురు ఫోటో ముట్టుకునే అర్హత ఇంట్లో ఎవరికి లేదు. సారీ అమ్మా, సారీ బంగారం. మా అమ్మ